హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లోకి అన్నీ నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇక వానకు మొత్తం నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ ప్రభుత్వం వచ్చినా మాకేం చేతనిస్తలేదు, ఏం సహకరిస్తలేదు. ఎట్లా బతకడమో ఏంది, చిన్న జీతాలకు మాకు సొంతిల్లు లేదు ఫ్రెండ్స్. ఏం చెప్పాలి మీకు, సొంతిల్లు లేదు, ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినా మాకు ఇల్లు ఇవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళు వచ్చినాయి. బెడ్రూమ్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్. మొత్తము కనీసం పడుకుందామన్నా జాగ లేకుండా ఉంది ఫ్రెండ్స్. ఇక కుర్చీలా వేసుకొని ఇప్పుడు కూర్చోవాలి. ఇక మా వాళ్ళైతే బయట నిలబడ్డారు. ఇక మా బిడ్డ అయితే మా చెల్లె దగ్గర పోయింది. చూడండి ఫ్రెండ్స్, ఏం చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం సహకరిస్తలేదు. మేము సాధారణమైన హోంగార్డ్స్ ఫ్రెండ్స్. చూడండి, మాకు ఎలాంటి సహకారం లేదు ప్రభుత్వం నుండి. డబల్ బెడ్రూమ్కు పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అయినా మాకు ఏం సహకరించలేదు. కనీసం రేవంత్ రెడ్డి వచ్చైనా కనీసం మాకు ఏదైనా సాయం చేస్తారనుకుంటున్నాం ఫ్రెండ్స్. కానీ ఈ మాదిరిగా నీళ్ళు వస్తే మేము ఎట్లా బతుకుతాం ఫ్రెండ్స్ చెప్పండి. మొత్తం వాటర్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఏ రూమ్లో పోయినా వాటరే ఉంది. మరి కొంచెం సోషల్ మీడియాలో పెట్టి కొద్దిగా మాకు సహకరించండి ఫ్రెండ్స్. అన్ని రూమ్లలో మొత్తం వాటర్ ఫ్రెండ్స్. ఇగో నీళ్ళన్నీ పడుతున్నాయి. ఇక్కడ బగోన్ పెట్టిన, ఇక్కడ బకెట్ పెట్టిన, ఇక్కడ నుంచి మొత్తం వాటర్ పడుతున్నాయి. ఇదంతా మరి ఇంత వానకి మొత్తం ఇది రేకులు సడన్ ఏమైనా అయిపోతే కూడా ఇబ్బంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా మొత్తం వాటర్. కొద్దిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. కొంచెం సోషల్ మీడియాలో పెట్టండి ఫ్రెండ్స్. మాకు ఉండడానికి నిలబడడానికి చోటు లేదు. మేము ఒక హోంగార్డు అయినా మేము కొంచెం పోలీస్ కోటర్స్ ఇస్తే ఇందులో ఉంటున్నాం. ఉన్నా కానీ మాకైతే ఇల్లు అయితే లేదు ఫ్రెండ్. ఉన్న మాటకేంది, ఉందంటే మీరు ఏమైనా గుంజుకుంటారా? గుంజుకోరు కదా. మాకు సొంత ఇల్లు అయితే లేదు ఫ్రెండ్స్. ఏదో ఇప్పుడైతే మా అమ్మనైనా సంపాదించింది ఏం లేదు. మా నాయన ఒక అమ్మాయి పని చేస్తే, మా అమ్మ లేదు, ఎవ్వరు మాకేం లేదు. మాకు పొలాలు పొట్టలు కూడా ఏం లేవు. ఇక ఇప్పుడైతే ఇందులో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇవాళ బయట పోయి చూస్తున్నాం, మొత్తం అంతా నీళ్ళు వచ్చినాయి. కనీసం కూర్చోడానికి ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మాలాంటి వాళ్ళకు మీరే మాకు చేయూతనిచ్చి కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. కొంచెం సోషల్ మీడియాలో పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం డబల్ బెడ్రూమ్ ఇప్పించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికీ గుర్తుంచుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం నాకు ఒక లైక్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.